నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా చర్యలు మొదలుపెట్టి నెలలు గడవక ముందే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు రకరకాల విమర్శలు కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి. హిందువుల కట్టడాలు కూల్చొద్దని ఒకళ్ళు, లేకపోతే పేదల కట్టడాలు కూల్చొద్దని ఒకళ్ళు, ముందుగా మీ పార్టీ నాయకులు కూల్చుకోండి అని ఒకళ్ళు, లేదంటే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూల్చుకొని ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక ఆదరణ అయితే లభిస్తుంది. ఇప్పటికే 50 ఎకరాల పైగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు రక్షించడం జరిగింది. పార్టీలు ఎందుకు దీన్ని ఒక రాజకీయ అంశంగా చూస్తూ ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దేవిప్రసాద్ గారు నమస్కారం. దేవిప్రసాద్ గారు మీతోటి స్టార్ట్ చేస్తాను. ఈ ఇప్పటికీ 55-60 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు ఖాళీ అని, సరే దశాబ్దాలుగా అంతకుముందు కాంగ్రెస్ రూల్ చేసి ఉండొచ్చు, బీఆర్ఎస్ రూల్ చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీలు రూల్ చేసి ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అన్న చర్చ రాలా. ప్రభుత్వం చేస్తున్నది ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్, ముఖ్యంగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో చుక్క వాన పడితే ఛిద్రమైపోతున్న పరిస్థితి మనం చూసాం. మీరే ఒకసారి ఇంటికి 10,000 అనౌన్స్ కూడా చేశారు, వరద నీటిలో మునిగిపోతున్న ఇళ్ళు అని చెప్పి. ఈ పరిస్థితి మనకి ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు కావటం వల్ల అన్నది మన అందరికీ తెలిసిన విషయం. దాదాపు 2,000 చెరువులు ఉండాలైతే వాటిలో ఇవాళ 90% చెరువులు 50 నుంచి 90% పూడుకుపోయినాయి, కబ్జాలు మనందరికీ తెలుసు. దీన్ని ఓవర్కమ్ కావడానికి ఎక్కడో ఒక చోట ఒక ప్రయత్నం జరగాలి, ఒక సీరియస్ ప్రయత్నం జరుగుతున్నట్టే మనకి ఇప్పటికి కనపడుతుంది. ఇది పక్కదారి పెడితే వేరు. ఇప్పటికీ ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లవరాజు గారు ఇల్లే ఫామ్ హౌస్ కూల్చారు. నాగార్జున గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఒక పెద్ద సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆయన ఇన్కన్వెన్షన్ కూల్చారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి అన్నగారి విల్లా కూల్చడానికి వెళ్తే నోటీసులు ఇచ్చారు, ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతా అని చెప్తా ఉన్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. దీని మీద ఇవాళ ఉదాహరణకి హరీష్ రావు గారే మాట్లాడారు నిన్న. ముందు హైడ్రా ఆఫీస్ కూల్చుకొని రండి, లేదంటే నెక్లెస్ రోడ్డు కూల్చండి, లుమినీ పార్క్ కూల్చండి. అంటే ప్రభుత్వ బంగళాలు, ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు కబ్జాలు ఒకటేనా? ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేసినా అది వ్యక్తుల ఖాతాలోకి రాదు, కొన్ని పర్పస్లలో చేసి ఉండొచ్చు. దాని మీద కూడా ఎన్జిటి లాంటివి ఏం చూస్తా ఊరుకో, అది తప్పైతే ఖచ్చితంగా చర్యలకి నిర్ణయం చేస్తారు. అంటే ఇది రాజకీయంగా ఒకవేళ ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందనే, లేదా మైలేజ్ కాకపోతే నిజంగా ఎక్కడన్నా ఒకళ్ళది కూల్చి ఒకళ్ళది వదిలేస్తే మనం మాట్లాడచ్చు. ఒకేసారి 2,000 చెరువుల్లో ఏకకాలంలో అన్ని కూల్చడం సాధ్యం కాదు, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టారు. ఎందుకు దీని మీద రాజకీయ విమర్శలు కంటిన్యూగా వస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ అందరికీ, అక్కడ ఉన్న మిత్రులకి, రెహమాన్ గారికి, శోభక్క గారికి, ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు నిజంగానే ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కానీ హైడ్రా అనేటువంటిది ఒక వ్యవస్థ, అంటే ఇంకా సరే చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశాలు కూడా చాలా చర్చకు వస్తా ఉన్నాయి. దాన్ని పక్కకు పెడదాం. చట్టబద్ధత ఉన్నా లేకున్నా చెరువులన్నీ కూడా ఎప్పటి అంటే ఏ సంవత్సరం క్రైటీరియా పెట్టుకుని చెరువుల్ని పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది అనేటువంటి విషయంలో స్పష్టత కావాలి శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే, ఇది ఈ ఒక్క రోజులోనో 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో 30 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కాదు. చాలా కాలంగా మీరు 85-84 చూస్తే మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు, మేము కూడా హైదరాబాద్ కు తరచుగా వచ్చేటువంటి వచ్చిపోయే వాళ్ళం. ఓపెన్ యూనివర్సిటీ మొదలైనటువంటి సందర్భంలో వచ్చినప్పుడు ఓపెన్ యూనివర్సిటీలకు పోతే మొత్తంగా కూడా అక్కడ ఆ చెరువుల వాతావరణం అంతా, అప్పుడు మాదాపూర్ గాని ఇవన్నీ గాని, హైటెక్ సిటీ గానీ ఏముండే కాదు, ఎన్ని 90 తర్వాత వచ్చినాయి మీరు అన్నట్టు, ఇవన్నీ 90 తర్వాత. అంటే అప్పుడు ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ నగరం బాగా విస్తీర్ణం అవుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక విపరీతమైనటువంటి వలసలు మొదలైనవి శ్రీనివాస్ గారు. వచ్చి ఏమైందంటే అప్పుడు స్థలం ఉన్నదల్లా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు అన్ని కూడా ఉన్నాయి. దాదాపుగా ఎన్ని వేల ఎకరాలు, ఏదో ఎక్కడో లెక్కలు చూసినాము, 25,000 నుంచి 30,000 ఎకరాలు కేవలం ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి, చెరువులకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్ అన్ని కూడా వివిధ రకాల పేరు మీద, అది ప్రభుత్వం
ప్రభుత్వం సంస్థలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మెల్లమెల్లగా ఎవరి పాపం ఉంది ఇలా, ఏ ఒక్కరి పాపం లేకపోలేదు. మా దగ్గర నుంచి అందరి పాపాలు ఉన్నాయి ఇలా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మేరకి వాటిని చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము వచ్చేదేమో ఒక సందర్భం, ఎందుకంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం, రకరకాల సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు మళ్ళీ వస్తే ఏమి పరిస్థితి, ఇవన్నీ కూడా కొన్ని మాకు అడ్డంకులుగా మారినటువంటి మాట వాస్తవం. అయినా ఏదో కొంత ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే 35-40 ఏళ్లుగా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి జిహెచ్ఎంసీ కూలగొడుతున్నారు. జిహెచ్ఎంసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చి జిహెచ్ఎంసీ నిరాశ్రయులను చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ప్రజలకి అవసరమైనటువంటి హక్కులు ఇచ్చి హక్కుల్ని మళ్ళీ గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. కాదు దేవప్రసాద్ గారు, మీరు చెప్తున్నది నేను కాదనట్లేదు, కానీ అవినీతికి పాల్పడి కొంతమంది అధికారులు అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఎవరో ఒకళ్ళు సరిచేయకపోతే ఎఫ్టీఎల్ చెరువులు ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్ లో కడితే దానికి మనం వంక చెప్తే ఎట్లా దేవప్రసాద్ గారు? మీరు నేను ఏమంటున్నాను, నేను రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. 80-85 కంటే ముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు, అంతకుముందు కొంత జరిగినా కొంత తక్కువ జరిగింది. అప్పుడు ఇంత ల్యాండ్స్ వాల్యూ లేదు, పెద్ద ఇంత రియల్ ఎస్టేట్ భూమి లేదు, ఇవన్నీ లేవు. 85 ముందున్నటువంటి హైదరాబాద్ సెటిలైట్ పిక్చర్ తీసుకొని హైదరాబాద్ నగరాన్ని గత హైదరాబాద్ నగరంగా మారిస్తే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. నేను చెప్పేది కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎలా మీరు నోటీసులు ఇస్తున్నారు, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, తిరుపతి రెడ్డికి నోటీస్ పోయింది, మిగతా వాళ్ళకేమో నోటీసులు లేకుండా కూలగొట్టారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్పారు, మేము ఇక నుంచి హైడ్రా నుంచే నోటీసులు ఇచ్చే విధానాన్ని డెవలప్ చేస్తాం, దాని మీదే ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నిన్నటి వరకు రంగనాథ్ గారు చెప్పింది ఏంటి, నోటీసులు ఇచ్చే పని మాది కాదన్నారు. హైడ్రాకు నోటీసులకు సంబంధించినటువంటిది మా దగ్గర లేదు అన్నాడు. ఇప్పుడు మీరు చీఫ్ సెక్రటరీ చెప్తామన్నారు, నిన్న మహబూబ్ నగర్ లో ఏదో జరిగింది, ఇంకొక దగ్గర ఏదో జరుగుతా ఉంది. ఇట్లా ఏమైపోయిందంటే ప్రజలలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిజంగా మీరు రాజకీయ నాయకులు గాని కార్పొరేట్ సంస్థలే గాని ఇంకెవరైనా కొడితే ప్రజలు చప్పట్లు కొడతారు డెఫినెట్ గా. ఎందుకంటే బడాబాబులై కబ్జాదారులై ఎవరైనా గుంజుకొని ప్రభుత్వం తీసుకుంటే డెఫినెట్ గా చప్పట్లు కొడతారు. కానీ పేదలకు సంబంధించి ఎవరైతే తృణమో పనమో పెట్టి వాళ్ళకి ఇది ఎఫ్టీఎల్ ఉన్నదని తెలియదు, బఫర్ జోన్ ఉన్నదని తెలియదు, ఏదో అప్పుడు ఏదో ఓసీ ఉందని జిహెచ్ఎంసీ సర్టిఫికేట్. ఇప్పుడు దేవిప్రసాద్ గారు మీకు తెలియదు కాదు, మీరు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న కావూరి హిల్స్ లేకపోతే డాక్టర్స్ కాలనీ ఇవన్నీ పేదలయ్యా సార్? నేను ఏమంటున్నా, కావేరీ హిల్స్ లేకుంటే ఇంకొకటి కొట్టే గండిపేట హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ దగ్గర రిసార్ట్లు ఫామ్ హౌస్లు పేదలయ్యా కాదు కదా. ఇప్పుడు ఒక్క ఫామ్ హౌస్ కాదు కదా, అందరు ఫామ్ హౌస్లే ఉన్నాయా శ్రీనివాస్ గారు? మీరు పోయి చూడండి. మధ్యతరగతి ప్రజలు ఉంటారు, కింది స్థాయి ప్రజలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, మామూలు ప్రజలు ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఒక గందరగోళం లేపే ప్రయత్నం లేకుండా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. అంతే తప్ప ఇదేదో హైడ్రా మేము వ్యతిరేకించడం, పెద్దోళ్ళది వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి నేను ఒక్కటి చెప్పి చాలా మంది పెద్దలు మాట్లాడతారు. నేనేమంటున్నా, ఇప్పుడు మన పర్పస్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ మనం పాత హైదరాబాద్ నగరం రావాలి, ఎక్కడ కూడా ఇల్లు మునిగిపోవద్దు, ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు, మళ్ళీ బ్యాలనే. దేవప్రసాద్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. దుర్గం చెరువు ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగులు